ఇక్కడ ఆటో స్టాండ్ డబ్బులు కట్టాలి, స్టాండ్ లేదు, డబ్బులు కట్టాలంటే కట్టే స్తోమత లేదు. మా ఆయన ఆటో నడుపుతారా? అవును సార్, 8 ఏళ్ళుగా నడుపుతున్నా. మా ఆయన చనిపోయినప్పటి నుంచి 2 పిల్లలు నాకు. వాడిని చదివి చేతిలోకి వెళ్ళించండి పని పంపిస్తాను. ఆటో స్టాండ్ అమ్మది? అవును, స్టాండ్ లేదు సార్, తిరుపతి ఉండేది. ఎక్కడ ఎక్కించుకున్నా అసభ్యంగా మాట్లాడుతున్నారు. ఏం నేను ఎక్కించుకునేది పోయే ఎవరు ఎక్కడ రైల్వే స్టేషన్ ఎక్కించుకున్నా విష్ణునివాసం కడితే ఎవరు తిడతారు? ఈ స్టాండ్లో నేను డబ్బులు పెట్టి స్టాండ్ కొనుక్కున్నాం కదా, నువ్వు ఎందుకు ఎక్కిస్తావు, కడుపు పన్నం తింటావా, టీ తింటావా, ఒకసారి చెప్తే గుర్తుండదా అని మాట్లాడుతున్నారు. విష్ణునివాసం కాడ, ఆర్ఎస్ మెయిన్ గేట్ కాడ. అంటే నేను స్టాండ్ లేదు సార్, నాకు డబ్బులు ₹1,00,000 స్టాండ్ కట్టాలి. స్టాండ్ కావాలంటే ₹1,00,000 80,000 కట్టాలి. ఎవరికి కట్టాలి? యూనియన్ ఉంటారు కదా, రైల్వే పోతుందా డబ్బులు, కొద్దిగా డబ్బులు పోతుందంట కదా, రైల్వే సెంట్రల్ గవర్నమెంట్కి పోతుందంట. మిగతా స్టాండ్ మాదిరి నడిపిస్తారు, మనం వద్దంటే మనకు రిటర్న్ ఇస్తారు. ఆయన ఇప్పుడు కట్టడానికి డబ్బులు కావాలి కదా, దానికనేసి. ఆటోలు కూడా ₹1,00,000 ఎందుకు కట్టాలి? ఇప్పుడు రైల్వే స్టేషన్లో నాది పెట్టుకోవాలా, ఇప్పుడు రైల్వే RLY అని యూనియన్ కట్టాలా? యూనియన్కి RLY అని ఆటో పైన RLY వేయించుకోవాలా, అప్పుడు ఎంట్రీ అవుతుంది కదా, వాళ్ళకి కట్టాలి. నెల మీటింగ్ జరుగుతారు, మనకు వద్దంటే ఆ డబ్బులు రిటర్న్ ఇస్తారు. కానీ నాకు అంత స్తోమత ఎక్కడ ఎక్కించుకున్న బస్ స్టాండ్లో పర్వాలా, రైల్వే స్టేషన్ కూడా చాలా పరిస్థితిలో మాట్లాడుతున్నారు. ఎట్లంటే అట్లా మాట్లాడుతున్నారు. నాకైతే డబ్బు కట్టే స్తోమత లేదు సార్. మా ఆయన చనిపోయినప్పటి నుంచి కష్టపడుతూనే ఉన్నారు. పోలీసు వాళ్ళకి చెప్తే వాళ్ళు వచ్చి స్టాండ్లో నడతారు. ఆడ మనిషితో ఎంత మాట్లాడాలో తెలియదు అంటే, లేదు సార్ బాడీలన్నీ ఎక్కించుకునేస్తుంటే, ఆడ మనిషి కదా ఒక బాడీ వదిలేస్తే ఏమి అంటున్నారు. స్టాండ్లో వాళ్ళే ఓవర్గా మాట్లాడుతున్నారు. నీ అమ్మ ఏంటంటే ఎన్నిసార్లు వచ్చేది అంటారు. ఇంటికి పోయి రోజు ఏడ్చుకునే పని అయిపోతాను. నాకు ఎప్పుడైనా ఇప్పుడు కూడా ఉండేవాళ్ళని స్టాండ్ పవన్ ఇస్తున్నారు, సార్తో మాట్లాడతాం పదండి అని అంటే ఎవరు అన్నారంట, ఏం తీసిస్తారు అక్కడ పోయి స్టాండ్ ఎట్లా తీసిస్తారు, పవన్ కళ్యాణ్ గారు చెప్పి ఏం చేస్తారు అన్నారు. ఏమో మీకు నమ్మకం ఉంటారండి, నాకైతే నమ్మకం ఉంది చేస్తారని అని చెప్పినారు. సేవకుడు ప్రజాసేవకే పాటు పడుతున్నారు. అక్కడెక్కడో డబ్బులు కూడా పంచినారు కదా, ఎవరు ఇచ్చినారు డబ్బులు అని కూడా నేను చెప్పాను. వాళ్ళకి నమ్మకాలు లేక వాళ్ళు ఎవరో చెప్పారంటే ఏం రాదు, ఊరికే తిరిగే దానికోసం పిలుస్తున్నారు అని. ఎట్టయినా ఏమైనా కానీ నేను పొద్దున్న నుంచి తిరుగుతూనే ఉన్నా, తెల్లారి నుంచి. మీ పేరు ఏం పేరు? అమరావతి. అమరావతి నా పేరు. నాకైతే స్టాండ్ ఎక్కడైనా నేను స్టాండ్లో పెట్టుకోను. నేను పెట్టి వచ్చి బాడీకి పడితే ఎక్కించుకున్నా. ఇప్పుడు వాళ్ళు ₹150 అడుగుతారు, ₹100 అంటారు. తిరిగేది డీజిల్ కింద కావాలని సార్ ఎక్కడ అంటాను. ఏం తింటావే కడుపుకే, ఒకసారి చెప్తే ఏమైనా బుద్ధి రాదా ఎందుకు అని. వాళ్ళు పార్టీ వాళ్ళు అంటారు, నువ్వు 150 తక్కువ రానన్నావు కదా, మేము ₹100 ఎక్కించుకొని పోతుంది కదా, ఆమె ఎందుకు తిడతావు, మా ఇష్టం అది, మేము ఎక్కుతాం కదా, నువ్వెందుకు అరుస్తావు ఆమె అని అంటారు. అందుకనేసి ఎందుకనంటే ఎట్లంటే నోటికి వచ్చినట్టు డబ్బులైతే కట్టలేము సార్. దానికని మీరు ఎక్కడైనా దయచేసి నాకు స్టాండ్ ఆరోపణ ఉంటే ఎక్కడైనా పర్వాలా, రైల్వే స్టేషన్, సత్రమా, బస్ స్టాండ్. ఈ మధ్య స్టాండ్ ఇచ్చినారు, 5 మందికి బస్ స్టాండ్లు ఇచ్చినారు, ఉన్నోళ్ళకి ఇచ్చారు సార్. మహిళలకి చట్టసభల్లో రిజర్వేషన్ ఉండాలని కోరుకునేవాడు, దాన్ని కృషి చేసేవాళ్ళు. ఆ పక్కన ఉన్న అమరావతి గారు భర్త చనిపోతే మీరు ఊహించండి, ఒక ఆడపడుచు భర్త చనిపోయిన తర్వాత కుటుంబ పోషణ కోసం ఆవిడలాగా ఇంకో 14 మంది మహిళా ఆటో డ్రైవర్లుగా ఉండి పురుషాధిక్య ప్రపంచంలో ముందుకెళ్దాం, ఇంట్లో మగ దిక్కు లేదు, కుటుంబాన్ని పోషించుకోవాలి. ఇలాంటి సమయంలో సహజంగానే పోటీ ఉంటుంది. వారికి ఆటో నిలుపుకోవడానికి స్టాండ్ లేదు. ఒకవేళ స్టాండ్ పెట్టుకోవాలంటే ₹1,00,000 అడుగుతూ ఉన్నారని. ఇది సాటి ముఖ్యంగా ఆటో డ్రైవర్ల యూనియన్ పెద్దలకి, ఒక మహిళగా, భర్త చనిపోయిన మహిళగా, ఆడవాళ్ళు మన దేశంలో బయటకు వచ్చి
స్వయం శక్తి మీద ఉండాలంటే ఎన్నో కష్టాలుంటే తప్ప బయటికి రారు. ఏదో సాధించాలంటే కానీ బయటికి రారు. అలాంటిది ఇలాంటి నేపథ్యంలో ఉన్న ఆడపడుచుకి ముఖ్యంగా పోలీస్ శాఖ వీటన్నిటికంటే కూడా సాటి ఆటో డ్రైవర్ల యూనియన్కి కూడా మనస్ఫూర్తిగా అమరావతి గారి తరపున నివేదిస్తున్నా. కొంచెం పెద్ద మనసుతోటి ఈ 14 మంది సాయినగర్లో ఉండే 14 మంది మహిళలకి మీరు ఆటో పార్క్ చేసుకునే అవకాశం కల్పించండి. అలాగే తిరుపతి కార్పొరేషన్ అధికారులకు కూడా ఈ వైసీపీ నాయకుడు మహిళలకు గౌరవిస్తామన్న వ్యక్తి కాబట్టి దాన్ని తీసుకొని కనీసం వీరికి ప్రత్యేకంగా రిజర్వేషన్ స్థలం పార్కింగ్కి రిజర్వేషన్ కల్పించాల్సిన మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ధైర్యంగా ఉండండి.